బిడ్డలారా గుర్తుపెట్టుకోరి, ఒక్కొక్కడు ఓవరాక్షన్ చేసేటోని పేర్లు మొత్తం రెడ్ బుక్లు ఎక్కిస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చెప్తా ఉంటారు. ఏం చేస్తారని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారా? సంగతి చేస్తారని చంపేస్తారా, లేకపోతే మమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉండకుండా ఎల్లగొట్టేస్తారా? కార్యకర్తలకు అంటే ప్రజలకు భరోసా ఇచ్చడం అంటే మేము వస్తున్నాం. మరి మీరు మాత్రం ఇప్పుడు బుద్ధిమంతుల లెక్క పాలన చేస్తారని ఎట్లా నమ్మాలన్నా? ఈ 10 సంవత్సరాలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన రోజులు సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు కదా. మరి ఇప్పుడు అధికారం చేతికి వచ్చింది కదన్నా, రివెంజ్లు ఏమన్నా తీర్చుకునేది ఉందా? ఇప్పుడు రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. మరి మీ కాన్స్టిట్యున్సీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీకి చేరడం కోసమని ఎదురు చూస్తున్నారట. మరి మీరు చేర్పించే